హెడ్లైన్స్. విజయవాడ నీరుకొండ సమీపంలో జరుగుతున్న కొండవీటి వాగు పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పశ్చిమ బైపాస్ వద్ద వాగు ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. బ్రిడ్జి కింద మట్టి అడ్డుగా చేరడంతో నీరు నిలిచిపోయింది. అధికారులు రోడ్డుకు గండిపెట్టి నీరు వెళ్లేలా తాత్కాలిక చర్యలు చేపట్టారు. మంత్రి పరిస్థితిని పరిశీలించి శాశ్వత పరిష్కార చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఏదైతే వెస్టర్న్ బైపాస్ రోడ్డుపై కట్టిన 220 మీటర్ల యొక్క కొండవీటి భాగమైన బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, పూర్తి కాలేదు. జరగటం వల్ల ఆ యొక్క బ్రిడ్జి కింద కంప్లీట్గా 9 వెంట్స్ ఉంటాయి. ఆ 9 వెంట్స్లో మట్టి ఫుల్గా బ్లాక్ అవ్వటం వల్ల, అంటే వర్క్ జరుగుతుంది, ఇంకా వర్క్ పూర్తి కావాల, అందువల్ల వాటర్ యాక్చువల్గా రివర్స్ తనటం జరిగింది. దానివల్ల కొంత ఇబ్బంది జరిగిన వాటర్ వాస్తవమే. దాన్ని యాక్చువల్గా సిఆర్డీ వాళ్ళు దాన్ని గమనించడం, దాని మీద యాక్చువల్గా ఇమీడియట్గా అయితే ఏదైతే వెంట లోపల మట్టి ఉందో ఆ మట్టి ఈ టైంలో తీలేరు, ఎందుకంటే వాటర్ వచ్చేటప్పుడు ఫ్లో వచ్చేటప్పుడు తీలేరు. అందుకని రోడ్డుని కొంత కట్ చేసి యాక్చువల్గా దాన్ని బైపాస్ చేశారు. ఒక 60 మీటర్లు, ఎన్ని మీటర్లు, 60 అడుగులు అడిపి యాక్చువల్గా కట్ చేసి దాన్ని బైపాస్ చేశారు. బైపాస్ చేస్తే ఇప్పుడు 3 అడుగులు హైట్ తగ్గిపోయింది. యాక్చువల్గా ఇవాళ మార్నింగ్ కట్ చేశారు, నిన్న ముద్ర పెట్టి. అది కట్ చేయగానే వాటర్ యొక్క హైట్ 3 అడుగులు తగ్గింది. బహుశా రేపు మార్నింగ్కి, రేపు మధ్యాహ్నానికి మొత్తం తగ్గిపోతుంది. దీని మీద ఏదో రకరకాల దుష్ప్రచారాలు, వాగులు అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు. వచ్చి చూడండి, వచ్చి ఆ బ్రిడ్జ్ చూడండి ఏమైందో, బ్రిడ్జ్ కింద మట్టి ఏముంది, ఎంత బ్లాక్ అయింది, మీరు వచ్చి చూడండి. చూసి మాట్లాడితే బాగుంటుంది, కానీ చూడకుండా ఏదేదో మాట్లాడటం కరెక్ట్ కాదు. అది తీయంగానే వాటర్ మెజారిటీ వాటర్ తగ్గిపోయింది, 3 అడుగులు తగ్గిపోయింది. నేను అనుకోవటం రేపు సాయంకాలానికి ఆల్మోస్ట్ మేజర్ తగ్గిపోతుంది. ఒకటి ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ఎంతమందిని భయపెట్టినా అమరావతి అయిపోతుంది. అది తథ్యం. మార్చి 31 లోపల 4000 హౌస్లో ఒక 250 తప్పితే మిగతా అన్ని పూర్తి చేసి అధికారులకు ఇచ్చేస్తాం. విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే 4000 కుటుంబాలు దాదాపు అక్కడ ఉండబోతున్నాయి. వాళ్ళకి సీడ్ యాక్సెస్ రోడ్డుని మంగళగిరి రోడ్డు కూడా కలిపేస్తున్నాం. ఇప్పుడు వచ్చి కరకట్ట మీద పోతున్నారు. మార్చి 31 తర్వాత కరకట్ట మీద కూడా పోబడలేదు. యాక్చువల్గా సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే ఉందో అది మంగళగిరి రోడ్డుకి వచ్చేస్తుంది. ఈ విధంగా అమరావతి రాజధాని చాలా పకడ్బందీగా చేస్తున్నాం. ఏదైతే రోడ్స్ ఉన్నాయో, మెయిన్ రోడ్స్, ట్రంక్ రోడ్స్, దానికి పక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ లైన్స్, ఇవన్నీ అండర్ గ్రౌండే, మొత్తం ఓపెన్ ఎక్కడ ఉండదు. అలాంటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ జరుగుతుంది. అయితే వర్షాల వల్ల కొద్దిగా వర్కర్స్ కొద్దిగా చేయటం ఇబ్బంది, కాబట్టి కొంత వర్క్ డిస్టర్బ్ అయిన మాట వాస్తవమే. బహుశా ఈ నెలాఖరాకి మెజారిటీ వర్షాలు ఏరియాలో తగ్గిపోగానే ఎంతో వేగవంతంగా జరుగుతుంది. నేను ఒక్కటే, మీరు ఎవరైనా ఈ రాజధానిని జరగకుండా చూడాలంటే జరగదు. రాజధాని జరిగిపోతుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజధాని ఆగదు. మీరు ప్రయత్నాలు చేయటం మీకు శ్రమ వృధా, వేస్ట్. ఎందుకంటే మీరు ఏమేమో మాట్లాడతారు, రేపు అయిపోద్ది రాజధాని, తర్వాత ప్రజలే మిమ్మల్ని చీకొడతారు. 2014-19లో చేసిన 9,000 కోట్లని నాశనం చేశారు. 9,000 కోట్లు ఖర్చు పెట్టాం అప్పుడు రాజధాని కోసం. 3 ముక్కలు ఆటాడి దాన్ని పక్కన పడేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చక్కగా మీరు చేసిన సమస్యలన్నిటినీ ఓవర్కమ్ చేస్తూ 8 నెలలు మాకు పట్టింది. ఎటువంటి సమస్య లేకుండా డిఫరెంట్ కమిటీలు వేసి టెక్నికల్గా పరిశూ చేసి ఐఐటి చెన్నై, ఐఐటి మెడ్రాస్ ఇచ్చి వాళ్ళతో హైదరాబాద్ కులగణనతో తెలంగాణకు సామాజిక న్యాయం కోసం దార్శనికతను సుదర్శన్ అందించారని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగ ప్రతిని ఎల్లప్పుడూ వెంట తీసుకెళ్తూ రాజ్యాంగమే తుది నిర్ణయమని ప్రజలకు గుర్తు చేశారని ఆయన అన్నారు. సుదర్శన్ చూపిన మార్గం భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తోందని రాహుల్ పేర్కొన్నారు. Of judicial and legal experience, champion of constitutional values, and as is quite apparent, popular along party lines. Every single party, opposition party, has unanimously supported Reddy. He worked on the Telangana caste census, helped in the Telangana caste census, helped craft a vision of social justice for Telangana.
But as I was thinking what to say, I happened to look inside his pocket, sitting next to me. And inside his pocket, there was the Constitution of India. And so I was like, okay, now he is carrying the Constitution of India with him everywhere. Now, when we are making a judgment about political people, there are two things. Number one is, ideologically, is he on the correct path? And number two is he a astute person? Is he a sharp person? So I must have looked for 1 second. And after about 5 minutes, he said to me, you know, Rahul, I have been carrying the Constitution in my pocket for 52 years. And then I said, but why are you carrying this for 52 years? We have only started carrying it once the BJP has started attacking us, attacking the Constitution. It has become very important to us. We carry it with us. We defend it. It defends us. Why do you carry it? And he said, because, you know, in any conversation that you have, legal conversation, the Constitution has the final answer. And so, he's an astute person, sharp person, observant person, and he's ideologically aligned person. శ్రీశైలం శిఖరం చెక్పోస్టు వద్ద ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరుల అటవీ శాఖ ఉద్యోగులకు కిడ్నాప్ చేసి దాడి చేశారు. బాధితులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు. వాకిటాకీలు, ఫోన్లు, నగదుతో లాక్కున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి వారిని వదిలిపెట్టారు. సిబ్బంది కొరతలో ఉన్న అటవీ శాఖ ఇలాంటి దాడుల వలన విధులు నిర్వర్తించడం కష్టమని ఆవేదన వ్యక్తం చేసింది. నిన్న అనగా మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరుతపులి కేసుకు సంబంధించి శ్రీ డిడి గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నానా దుర్భాషలాడి మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుతో 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేమమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ, ఎస్టీకి అందరూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారు ఉన్నారు సభ్యులు నలుగురు కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది. దీనిలో ఏదన్నా చిన్న జరిగిన అయినచ్చో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సమావేశంలో మీకు సముఖంగా తెలుపుకోవడం అనేది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నారు. అయితే ఏపీలో అనుమతులు లభించకపోవడంతో తెలంగాణకు వెళ్లి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు సహించబోమని అభిమానులు హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో జరగాల్సిన ఈ ప్రెస్ మీటు హైదరాబాద్ దాకా రావాల్సి వచ్చింది. కారణం ఏమంటే, ఫస్ట్ అనంతపురంలో ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాము. పోలీసులు విపరీతమైన ఒత్తిడి వల్ల మీకు ప్రెస్ పర్మిషన్ కూడా లేదు, ఇవ్వం మేము, మీరు ఇక్కడ పెట్టడానికి వీలు లేదు అని చెప్పడం వల్ల ఆ అనంతపురంలో పెట్టాల్సిన ప్రెస్ మీట్ని కాస్త విజయవాడలో పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాం. విజయవాడలో కూడా సేమ్ పరిస్థితి. ప్రెస్ క్లబ్ దగ్గర పోలీసులందరినీ పెట్టేసి ఎవరిని పోనీకోకుండా ఉండే పరిస్థితికి వచ్చింది. సరే, దాని తర్వాత మిత్రులం అందరం కలిసి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనుకుంటే ఇంకా ఏపీలో మిగతా డిస్టిక్లో ఎక్కడ ట్రై చేసినా కూడా దాదాపు ఇదే పరిస్థితి. దీనికి తోడు మా స్టేట్ కన్వీనర్స్గా ఉన్న అందరినీ వివిధ జిల్లాల్లో వివిధ రకాల సిఐ గారు, డిఎస్పీలు పిలిచి మీరేమీ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి కొంతమందిని హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ తమ పార్టీ ఏ కూటమిలోనూ లేదని అన్నారు.
మద్దతుపై ఎవరూ సంప్రదించలేదన్నారు. రేవంత్ ప్రతిపాదించిన అభ్యర్థిని వ్యతిరేకిస్తామని అన్నారు. తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థి ఎందుకు పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలే తమ బాస్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. మమ్మల్ని అడగలేదు. మేము కూడా ఒక పార్టీగా కేవలం మీడియాలో చూసిందే తప్ప ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందని మాకు ఇంతవరకు ఎవరు కూడా సంప్రదించింది లేదు, ఎవరు కూడా అడిగింది లేదు. పార్టీగా ఇంకా టైం ఉంది, సెప్టెంబర్ 9 ఎన్నిక కాబట్టి కూర్చొని ఆలోచించుకొని మేము ఎలక్షన్ తేదీ నాటికి మా వైఖరి ప్రకటిస్తాం. కానీ ఒకటి మాత్రం నేను గుర్తు చేస్తా ఉన్నా, మేము ఎన్డీఏ కూటమిలో లేము, ఇండియా కూటమిలో లేము. మాకు ఇద్దరు అభ్యర్థులకి ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయంలో మాకు ఢిల్లీ నుంచి ఏ ఒత్తిడి లేదు, మాకు ఏ ఒత్తిడికి తల ఒగ్గాల్సిన అవసరం లేదు. మాకు ఢిల్లీలో ఏ బాస్ కూడా లేరు. మేము తెలంగాణ ప్రజల మూడుకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఇక్కడ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఏ నిర్ణయమైనా తీసుకుంటాం తప్ప మేము ప్రస్తుతానికైతే ఏ నిర్ణయం కూడా తీసుకోవాలి. ఎవరు మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ, కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసబుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు, బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, కంచయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు. అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి, మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. నేను అడుగుతా ఉన్నామ్మా, మీరేమైనా మెహర్బాన్ చేస్తుండ్రా మాకు? మేము సర్వస్వతంత్రమైన పార్టీ, మేము డెఫినెట్గా ఎన్డీఏలో లేము, ఇండియాలో లేము. మేము మా మోడీ మా బాస్ కాదు, రాహుల్ గాంధీ మా బాస్ కాదు, తెలంగాణ ప్రజలు మా బాసులు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా మన నిర్ణయం ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, రెండు పార్టీలు దొందు దొండేనండి. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందు దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్లే. 11 ఏళ్లు బీజేపీ ఏం చేయలే, 2 సంవత్సరాలకు 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. రెండు పార్టీలు కలిసి ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. సెప్టెంబర్ 9 లోపల రాష్ట్రానికి సరిపడా, ఇవాళ మాటిస్తున్నాను, రాష్ట్రానికి సరిపడా యూరియా, ఓకే 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా అవసరం మనకి. ఎవరు ఇస్తా అని స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. చలో, రాష్ట్ర రైతుల తరపున మేము మాకు 4 ఓట్లు ఉన్నాయి పోయి, ఎవరు ఇస్తా అని చెప్తే 2 లక్షల టన్నుల ఎరువు ఎవరు ఇస్తాము అని స్పష్టంగా ప్రకటిస్తే, మోడీ గారన్న ప్రకటించాలా, రాహుల్ గాంధీ గారన్న ప్రకటించాలి, మేము ఇస్తాం. హైదరాబాద్ లో పిడమర్తి రవి గోబ్యాక్ మార్వాడి ఉద్యమం ప్రకటించారు. మార్వాడీలు దళితులపై దాడులు చేస్తూ అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ బచావో మూవ్మెంట్ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్థానికులను రక్షించుకునేందుకు ఉద్యమం ప్రారంభమైందని రవి అన్నారు. ఇది కేవలం సంఘం, ఒక సంఘం ఉండాలన్నది మా ఉద్దేశం. ఇప్పటివరకు మాట్లాడింది కూడా గత ఉన్నటువంటి సంఘాల తరఫున మాట్లాడినాం. అట్లా కాకుండా ఈ ఉద్యమానికే ఒక సంస్థ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సంఘాన్ని ఈరోజు ప్రకటించడం కోసం వచ్చినాం. మన సంఘం పేరు తెలంగాణ బచావో మూవ్మెంట్. మామూలుగా అందరిని అడిగితే బచావో ఆర్మీ, బచావో టైగర్స్ వచ్చింది కదా, టైగర్స్ ఆర్మీ అంటే అది వేరే రూపు తీసుకుంటుందని శాంతియుత పద్ధతిలో ఈ ఉద్యమాన్ని మనం నడపాలి. ఇప్పుడు ఆయన ఒక అతను ఇప్పుడు మా చెస్తినానోళ్ళు 2000 తాగి పట్టరు అన్నారు. మళ్ళీ పైకేరి ఏం మాట్లాడుతున్నారంటే మేము సీఎంను కలుస్తాము, మమ్మల్ని రక్షించాలని. కొట్టిందే వాళ్ళు. అంటే రేపు మనం ఏదైనా చేస్తే ఎంత పెద్ద ఎత్తున మన మీద మాట్లాడుతారో చూడండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఇక్కడికి వచ్చిండు, అన్న పేరు కరటే శ్రీహరి. వీళ్ళ టీం అంతా కూడా గద్వాల్లో పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తొలగించాలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై షబీర్ అలీ తీవ్రంగా స్పందించారు. ధైర్యం ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అదే చేయాలని సవాల్ విసిరారు. జాతీయ పార్టీ అయితే జాతీయ నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. బీజేపీ నాయకులు కొందరు ఇప్పుడు చూస్తే బీసీలకు, ముస్లింస్ కు రిజర్వేషన్ తీసేయండి, అప్పుడు మీకు సపోర్ట్ చేస్తాం అంటున్నారు. అరే బాబు, ఈ బీసీ రిజర్వేషన్ ఇవ్వాల ఇచ్చింది కాదు. బీసీ రిజర్వేషన్ స్వతంత్రం రాకముందు హంటర్ కమిషన్ ఉండే, తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 71లో మురళీధర్ కమిషన్ లో ఆయన హయాంలో కూడా మన తెలంగాణలకు 1971 నుంచి రిజర్వేషన్ ఉంది.
మరి మీ గుజరాత్లో ఉంటుంది, దాదాపు 20 రాష్ట్రాల్లో రిజర్వేషన్స్ ఉంటున్నాయి. బీదరికం ఎవరున్నా వాళ్ళకే. ఇది వృత్తిపరంగానే ఈ రిజర్వేషన్ అని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా అదే పాట పాడతారు. ఇది మతపరంగా ఉన్నది. ముస్లిం ఈ దేశంలో బతకద్దురా బాబు. బీదోడు ఎవరున్నా, ఏ కులం ఏ మతం చూడకుండా బీదోడే. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బీఆర్ నాయుడుపై స్పందించారు. సామాన్యులకు పెద్దపీట వేశామని చెప్పడం అబద్దమని విమర్శించారు. కొండ మీద హోటల్స్ వ్యాపారంలో ఆయనకు వాటా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీపై నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. చాలా ఎక్కువ ఉన్నది. సాయంకాలం శ్రీవాణి భక్తులకు ప్రవేశం అనండి. సాయంత్రం శ్రీవాణి భక్తులకు ప్రవేశం కల్పిస్తే భక్తులు ఏమన్నా శ్రీవాణి భక్తులతో పాటు దూరం చేస్తారా? అలా అనాలోచితమైనటువంటి మాటలు. మీకు మీరు చాలా మేధావిగా మాట్లాడుకుని అనుకుని ఆ మేధావితనమంతా కూడా చూపిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు శ్యామలరావు గారు కానీ ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ వెంకయ్య చౌదరి గారు చాలా తెలివైన వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇలాంటి వాడు వచ్చినాడండి, మాకు అర్థం కాలేదు, మా 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి వాడిని భరిస్తాడామే అని. ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి విషయాలు. నాయుడు గారు మీకు మీరు నేను పిస్తా, నేను రౌడీ, నేను అది ఏం మాట్లాడినారు స్వామి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా. అటవీ ప్రాంతం ఉందంట, విస్తీర్ణం మరింత పెంచాలని కోరుకుంటున్నాడంట. ఏంది తిరుమలకు అటవీ ప్రాంతాన్ని మరింత టీటీడీ పరిధిలోకి. ఇవన్నీ కూడా ఊహల్లోటువంటి మాటలన్నీ కూడా చాలా ఎక్కువగా మనం ఎన్నైనా మాట్లాడవచ్చును. ఆచరణలో చేయటమే అన్నింటికంటే కూడా చాలా కష్టమైనది. ఆచరణలో మీరు చేసినటువంటి ఒక్క చిన్న పని కూడా లేదు. సామాన్య భక్తులకు పెద్దపీట. ఏ సామాన్యునికి పెద్దపీట వేసినావు? ఈయన క్యాంటీన్లు అంట 12 క్యాంటీన్లు కొత్తగా వచ్చినాయంట. ఇంతకుముందు వైసీపీ వాళ్లదే దందా అంట, వైసీపీ వాళ్లకే కాంట్రాక్ట్ అంట. ఈయన ఇప్పుడు ఆ పెద్ద హోటల్ వాళ్ళనందరినీ కూడా టెండర్లు వేయించి బహుశా బీఆర్ నాయుడు గారు అందులో భాగస్వామి అయ్యి ఆ భాగస్వామిగా వ్యాపారం కొండ మీద చేస్తున్నారేమో అన్నటువంటి అనుమానం కొండ మీద ఉన్నటువంటి వాళ్లకు కూడా కలిగింది. వైసీపీ వాళ్లకు సంబంధించినటువంటి వాటివైతే మీరు చట్టబద్ధంగా ఏ రకమైనటువంటి చర్యలైనా తీసుకోండి నాయుడు గారు, మాకే రకమైనటువంటి అభ్యంతరమూ లేదు. అలాగే ఏందో ముస్లింలకు ఇచ్చినారు, ఎందుకు ముస్లింలకు ఇచ్చినారో అర్థం కాల. ఆయనకి ఇష్టం వచ్చింది ఏదో చెప్పేశాడు, ముస్లింలకు ఇచ్చినారు అని. లడ్డూ ప్రసాదంలో కల్తీ అని చెప్పినారు, మీ నాయకుడు కూడా చెప్పినాడు. ఏం పీకినారు ఇప్పటి వరకు? ఏం చేయలేకపోయినారు మీరు? సిట్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దానికి మేము నిబద్ధులమై ఉండామని ఆ రోజు చెప్పినాం, ఈ రోజు కూడా చెప్తున్నాం. మీరు బలం ఉందని, అధికారం ఉందని, మీకు అహంకారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగత దూషణలు దిగితే ఖచ్చితంగా అహంకారం మేము తగ్గించే పని చేస్తాం. భగవంతుని ఆలయ ప్రతిష్ట గురించి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారా? 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తే విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వం పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. సూపర్ 6 పథకాన్ని అరకొరగా అమలు చేశారని, తల్లికి వందన పథకంలో కేంద్ర నిధులు రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పెన్షన్లు ఇవ్వకుండా అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. సీఎం మంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొదలుపెట్టినప్పటికీ కూడా దాంట్లో క్లారిటీ లేదు. ఈవెన్ తల్లికి వందనం ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఇంకా చాలా మందికి కేంద్రం నుంచి రావాలి డబ్బు. ఆ డబ్బు వచ్చిందో తెస్తామన్నారే తప్ప ఈ రోజు కూడా ఎవరికి అమ్మలే. చాలా మంది, సుమారు రాష్ట్రంలో 7-8 లక్షల మందికి ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఉన్నాయి. ఒక సంవత్సరం కాలం పాటు గాలికి వదిలేశారు. ఇంకో సంవత్సరం పోయిన తర్వాత మొదలుపెట్టారు ఆ స్కీమ్. సరే, దాన్ని కూడా ఇదే పని. ఇక అన్నదాత సుఖీబాబు చూసుకున్నా సరే అంతే. గతంలో ఇచ్చిన రైతు భరోసాకి ఇప్పుడు ఇస్తున్న అన్నదాత సుఖీబాబు నెంబర్లో ఎంతో సుమారు మన జిల్లాలో చూసుకుంటే 50,000 మంది వరకు కూడా రైతు భరోసాకి ఇప్పుడు ఇస్తున్న అన్నదాత సుఖీబాబుకి ఉన్న వ్యత్యాసం ఉంది.
పోనీ అర్హులు కాదు అంటే వాళ్ళందరూ అర్హులు. మరి ఎందుకు ఇవ్వలేదంటే ఏదో ఒక సాంకేతిక కారణం. మొన్న హఠాత్తుగా పెట్టిన స్కీమ్ ఏదైతే ఉందో విడో ఫంక్షన్ని ఇచ్చిన స్కీమ్ ఏది ఉందో, ఎవరైతే భర్తకి పెన్షన్ వచ్చి చనిపోయిన భార్య ఉందో వారికి ఇచ్చారు తప్ప ప్రభుత్వం ఏర్పడే 14 నెలలు అయినప్పటికీ కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో విడవుతున్నారో భర్త చనిపోయిన పాపం ప్రభుత్వం కోసం అర్హులు అరుస్తున్న మహిళలు ఎవరు, పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరికి పెన్షన్. నేను చెప్తున్న ప్రతిదీ కూడా వాస్తవం, ఎక్కడా కూడా అందులో పేదవాడికి ఉన్న పథకాలు తీసుకుంటే ఎన్ఆర్జీ ఏదైతుందో పనికి 6 పథకం ఇప్పటికి వచ్చి వేజెస్ సుమారు 8 వారాలు అయిపోతుంది, వేజెస్ కూడా ఇవ్వలే. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జీహెచ్ఎంసీ పరిధిలో భారీ మార్పులు జరుగుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలందరి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కని విని ఎరగని రీతిలో అనేక మార్పులు తీసుకొస్తూ తెలంగాణ పేద ప్రజలకు ఏవైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటల్లో భాగంగా సంక్షేమ కార్యక్రమాలను కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా పేదవాడికి అందించాలనే తపనతో ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం అందిస్తూ అభివృద్ధిలో కూడా ఎక్కడా కుంటి పడకుండా ఉండే విధంగా ఈనాడు జీహెచ్ఎంసీ పరిధిలో గాని కోర్ అర్బన్ గా మనం ఈనాడు పిలుచుకుంటున్న ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ ఉన్న ప్రతి ప్రాంతాన్ని, ప్రతి అంగుళాన్ని అన్ని రకాలుగా అన్ని దిశలలో ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసే దాంట్లో వడివడిగా ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో సహకరించకపోయినా జీహెచ్ఎంసీ పరిధిలో ఈ కోర్ అర్బన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే భాగంగా ఈనాడు ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మీరు చూస్తున్నారు. ఆ ఫలితాలన్నీ ఒక్కొక్కటి ఈ రాబోయే కొన్ని రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాంతంలో నివసించే ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో నివసించే ప్రతి పేదవాడికి, ప్రతి రైతన్నకి, ప్రతి ఆడబిడ్డకి ఈ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో అందించే దిశలో ఈ ప్రభుత్వం ఈనాడు నడుస్తుంది. ఈ అభివృద్ధిలో భాగంగానే ఏదైతే ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారిది ఈ ఆలోచన కూడా అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు నాకు సూచనలు, కేబినెట్ లో సూచనలు ఇచ్చి చూడండి ఈ జీహెచ్ఎంసీ పరిధిలోని అంటే ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్ లో 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయి. ఈ 39 సబ్ రిజిస్ట్రార్ల ఆఫీసులో రాష్ట్రంలో వచ్చే రెవెన్యూ మొత్తం ఈ సబ్ రిజిస్ట్రార్ల ద్వారా వచ్చే దాంట్లో 62-63% రెవెన్యూ వచ్చే ప్రాంతం ఈ ప్రాంతం. యూరియా అంశంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కోట్ల శ్రీనివాస్ విమర్శించారు. రైతులకు నష్టం కలిగించే విధానాలను బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమని కావాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వము తెలంగాణపై కక్ష కట్టి తెలంగాణకు రావాల్సిన న్యాయమైన డిమాండ్, న్యాయమైన హక్కు యూరియా కనుక చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించినప్పటికీ కూడా, లేఖల ద్వారా పంపినప్పుడు కూడా సాక్షాత్తు నిన్న మా యొక్క పార్లమెంట్ సభ్యులందరూ కలిసి ఆ యొక్క మంత్రిత్వ శాఖకు మంత్రికి వినతి పత్రం ఇస్తే మాకు రావాల్సిన యూరియా ఇంతవరకు ఇవ్వలేదు. తెలంగాణ రైతులు ఒకవైపు వ్యవసాయం సాగు చేసుకుంటున్న ఈ తరంలో
యూరియా ఇవ్వకపోతే తెలంగాణ రైతులు ఏం కావాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు ఇవ్వడానికి అభ్యంతరం ఏందో ఇప్పటి వరకు మాకు అర్థం కాని పరిస్థితి. తెలంగాణ దేశంలో ఒక రాష్ట్రంగా లేదా? మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు రైతుల పట్ల, రైతు సంక్షేమం పట్ల, రైతు కూలీల పట్ల ఎంతో శ్రద్ధ తీసుకొని రైతే రాజు చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం యూరియా పంపడం లేదు. ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఇద్దరు కేంద్ర మంత్రులు ఎక్కడ పండుకున్నారని సందర్భంగా అడగదలుచుకున్నా. మంత్రి కిషన్ రెడ్డి గారు, మీరు కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కదా, మరి మీకు తెలంగాణ రైతుల పట్ల శ్రద్ధ లేదా, మీకు బాధ్యత లేదా? ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను. మీరు కేవలం పదవిని ఎంజాయ్ చేయడానికి మాత్రమే కేంద్ర మంత్రులుగా ఉన్నారా, లేకుంటే రాష్ట్రానికి రైతులకు మేలు చేసే మంత్రులుగా మిగిలిపోతారా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రులుగా మీరు ఈసారి రాష్ట్రానికి వస్తే రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదని సందర్భంగా మనం చేస్తాను. మీ చేతుల్లోని పని, అమిత్ షా మీ చేతిలో ఉన్నాడు, ప్రధానమంత్రి మీ చేతిలో ఉన్నాడు, మంత్రి నడ్డా మీ చేతుల్లో ఉన్నాడు. మీరు ఎందుకు తెలంగాణ రైతుల కోసం వినపడటం లేదు? కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. టీటీడీ పాలకవర్గం శ్రీవారి సేవలో నిస్వార్థంగా పనిచేస్తోందని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. మేము అందించిన సదుపాయాలపై 98% భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. భూమన, ఆయన కుటుంబం రోజుకు 5,000 టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. పారదర్శక పాలన దెబ్బతీయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము ఒక ప్రణాళికలు చేసుకుంటాం. మేము ఒక 24 మంది బోర్డు మెంబర్లను ఎంత చక్కగా అందరు కూర్చొని మాట్లాడి, ఎవరు టికెట్లు వాళ్ళు పెట్టుకొని, ఎవరు భోజనాలు వాళ్ళు చేసి, ఎవరు రూముల్లో వాళ్ళు ఉండి, మేము దేవుడి కోసం సేవ చేయాలని వచ్చాం కానీ అక్కడ దోచేయాలని, తిరుమలను దోచేయాలని లేదు. తిరుపతి నుంచి తిరుమల కూడా ఉచిత బస్సులు వేయాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. మేము భక్తుల్ని మంచిగా రావాలా, చూడాలా వాళ్ళని మేము ఒక టీంని పెట్టాం. 25 మందిని శ్రీవారి సేవకుల్ని ఒక ఫార్మాట్ ఇచ్చి పంపించాం. అమ్మ ఎలా ఉంది, భోజనం ఎలా ఉంది, దర్శనం ఎలా ఉంది, ప్రసాదాలు ఎలా ఉన్నాయి, ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా ఎంప్లాయీస్, అవన్నీ 98% బాగుందని వచ్చింది. ఇది ఆన్ రికార్డ్ నేను చూపిస్తాను. ఇదే కరుణాకర్ రెడ్డి దొంగ రోజుకి 5,000, 6,000 టికెట్లు ఇచ్చాడు. కింద తిరుపతిలో పెద్ద మాఫియాలాగా దుకాణం పెట్టేశాడు. వాడొక దుకాణం, ఆయన కొడుకు ఒక దుకాణం, ఆయన భార్య ఒక దుకాణం, ఆయన మరదలు ఒక దుకాణం. టికెట్లు అమ్ముకొని పాపం సొమ్ము తినేసి వాళ్ళు ఈ రోజు తిరుమల గురించి మాట్లాడతారు. ఒక్కొక్కరు తవ్వితే ప్రతి ఫైల్లోనూ అవినీతి, ప్రతి ఫైల్లోనూ అవినీతి. ఇందాక చెప్తాడు గోశాలలో గోవులు చచ్చిపోయినాయి. ఎవడు గోశాల నడిపింది? నీ మేనమామ హరినాథ్ రెడ్డి కదా ఇన్ఛార్జి, ఆయనే కదా గోవులు చంపింది, నువ్వే కదా చంపించింది, నీ మేనమామే కదా ఆయన. స్టాంపేడ్ గురించి మాట్లాడతాడు. స్టాంపేడ్ ఎవరు? అక్కడ కూడా ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డి, ఒక డిఎస్పీ నిక్ చెంచా. వీళ్ళిద్దరు వల్లే కదా, వీళ్ళిద్దరే సస్పెండ్ అయ్యారు కదా. ఈ హరినాథ్ రెడ్డి ఎవరు? నీ మేనమామ కాదా? నువ్వే చేయించావు స్టాంపేడ్, అది మా మీద దోస్తావు. నీ చరిత్ర ఎంత ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో రైళ్లు తగలబెడతావు, దొంగ ఓట్లు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి తీసుకొస్తావు, దొంగ ఓట్లు వేపిస్తావు, దొంగ ఓట్లు చేపిస్తావు. నీ చరిత్ర నువ్వే పెద్ద గజ దొంగవి. మా గురించి మాట్లాడే అర్హత 1% కూడా లేదు నీకు. తస్మా జాగ్రత్త.